మనం చాలా క్లారిటీగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. దేవునికి సొంతమై ఉన్నవి అవన్నీ, అంతేకాని అవన్నీ మనం చూసేటువంటివి కాదు. నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ కూడా ఉన్నాను. నీ కుటుంబంలో కూడా యేసయ్య ఉంటాడు, నీ హృదయంలో ఉంటాడు. చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడటానికి నీతోనే నిలిచి ఉంటాడు. ఆయన అన్ని విషయాలలో ఉంటాడు. ఉండగలిగిన సమర్థుడు. సెకండ్, ఆయనకున్న పేరు సర్వంతర్యామి. చెప్పండి అందరూ. అన్ని చోట్ల ఉన్న దేవుడు, అన్ని చోట్ల ఉంటాడు యేసయ్య. ఒకటి, సర్వజ్ఞాని అయి ఉన్న దేవుడు. ఆయన ఎవరు? సర్వజ్ఞాని అయి ఉన్న దేవుడు. రెండవదిగా సర్వంతర్యామి. ఆయన అన్ని చోట్ల వ్యాప్తి చెంది ఉన్నాడు, అన్ని చోట్ల చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, నీ పక్షముగా ఉంటాడు, నీ కుటుంబంలో కూడా ఉంటాడు. ఆయన చూస్తా ఉంటాడు, అన్ని గమనిస్తా ఉంటాడు దేవుడు. అన్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఆయన. అన్నీ మనం చూసేవన్నీ కూడా మనం ఆరాధించుకోవటానికి ఉపయోగం లేనటువంటివి. అవన్నీ ఆయనకు సొంతం. దేవునికి అవన్నీ సొంతమై ఉన్నటువంటివి. అవి తెలుసుకున్నప్పుడు నువ్వు ఎంతమందికైనా దేవుణ్ణి గూర్చి సువార్త చెప్పగలుగుతావు. అనేక మందిని రక్షణలోనికి నడిపించగలుగుతావు. అనేక మందిని దేవుని సన్నిధిలో స్థిరపరచగలుగుతావు. నువ్వు ఏదైనా దేవుని కోసం చేయగలుగుతావు. ఆ రీతిగా దేవుని చేతుల్లో నిన్ను ఒక సాధనంగా ఆయన వాడుకుంటాడు. ఆయన నిన్ను వాడుకుంటాడండి. నిన్ను వాడటం ప్రారంభించాడు అంటే ఇక ఆపటం ఎవరి వల్ల కాదు. శూరుడు ఖడ్గాన్ని దేశం మీదకి విసిరితే ఎంత దూరం విసురుతాడో అంత దూరం వరకు నువ్వు వెళ్ళగలుగుతావు. నిన్ను ఆయన మలుచుకుంటాడండి. నిన్ను ఆయన మలుచుకొని ఆయనకు నచ్చినట్లుగా నిన్ను చెక్కటం ప్రారంభిస్తాడు. అందుకే ఒక పాట ఉంది కదా, నా మంచి శిల్పకారుడా నన్ను నీ రూపులో చెక్కితివే. ఆయన రూపంలోనికి రావటానికి చెక్కుతా ఉంటాడు. ఆయన చెక్కటం ప్రారంభిస్తాడు. మనం అందరం ఆయన రూపంలో కనబడాలి. మనల్ని చెక్కుతాడు చెక్కుతాడు చెక్కుతాడు. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు నిన్ను శ్రమకు అప్పగిస్తాడు. నేను తప్పుగా అనుకోనంటే చెప్పనా వద్దా? మళ్ళీ నా మీద అసలు ఏమనుకోవద్దు. చింత చచ్చినా చింత చావాలి, పులుపు చావాలి అని దేవుడు కొన్ని సమయాల్లో శ్రమకు అప్పగిస్తాడు. కొన్ని సమయాల్లో బాధకు అప్పగిస్తాడు. కొన్ని సమయాల్లో కష్టానికి అప్పగిస్తాడు. చింత చనిపోవాలి, పులుపు చనిపోవాలని ఆ రెండింటికి దేవుడు అప్పగిస్తా ఉంటాడు. ఈరోజు మనం సంపూర్ణంగా ఆయన రూపంలోనికి రావాలి. సంపూర్ణంగా ఆయన కోరుకునే వ్యక్తిగా మనం మార్చబడాలి. ఆయన చూస్తూ ఉంటే ఆయన రూపం మనలో కనబడాలా వద్దా? మరి మనం ఏం చేస్తున్నాం? యేసయ్య రూపం మనకి అవసరం లేదనుకుంటున్నాం. యేసయ్య రూపం మనకి అవసరం లేదనుకుంటున్నాం. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే, అబ్బాయి నువ్వు రాబోయే రోజుల్లో గొప్పగా ఎదగబోతున్నావు, గొప్పగా మారబోతున్నావు, నీ స్థితి ఉన్నతంగా వెళ్ళబోతుంది, నువ్వు పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది అనగానే బాగా నమ్మాడు ఆ సేవకుని, ఆ పాస్టర్ గారిని. ఈ వ్యక్తి ఇక ఇంటికి వచ్చేటప్పుడు సంతోషం, లోపల ఆనందం. తన బాధ అంతా మర్చిపోయాడు, తన దుఃఖం అంతా మర్చిపోయాడు, తన వేదన అంతా మర్చిపోయాడు. లోపల సంతోషిస్తూ ఉన్నాడు. ఏమని? నేను పట్టిందల్లా బంగారం అంట మా సేవకుడు చెప్పాడు, నేను పట్టుకుందల్లా ఆశీర్వాదం అంట మా పాస్టర్ గారు చెప్పాడు. వాక్యాన్ని నమ్మట్లా, వాక్యాన్ని ప్రక్కన పెట్టి చెప్పే పాస్టర్ గారిని ఏం చేస్తున్నారు? దేవుడి కంటే ఎక్కువగా, ఎవరికంటే? దేవుని కంటే ఎక్కువగా భావిస్తా ఉన్నారు. ఈ రోజుల్లో మనం కూడా అట్లా చేస్తా ఉన్నామా? ఈ రోజుల్లో మనం కూడా ఆ రీతిగా నడిపించబడుతూ ఉన్నామా? ఇక ఆయన ఇంటికి వచ్చేసాడు. దారి మధ్యలో ఆయన అప్పిచ్చినటువంటి ప్రజలు అక్కడ నిలబడ్డారు. యాబాయ్, ఈరోజు కనుక నువ్వు కట్టకపోతే నిన్ను ఇష్టం వచ్చినట్లు కొడతామన్నారు.
ఆయన పక్కకు వచ్చి ఒక క్షణం అయ్యాని పాస్టర్ గారికి ఫోన్ చేశాడు. ఏమండి పాస్టర్ గారు, మరి నేను అప్పు తీసుకున్నటువంటి వ్యక్తులు నన్ను కొడతారంటయ్యా, ఈరోజు మరి ఖచ్చితంగా నేను వెళ్ళే మార్గంలో నిలబడ్డారయ్యా, ఏం చేయమంటావంటే, అబ్బాయ్ వారెవ్వరూ కూడా నీ మీద చెయ్యి వేయటానికి లేదు, వచ్చిన దారిని వచ్చినట్లుగా వెళ్ళిపోయేటట్లుగా చెయ్యబోతున్నాను జీసస్ అన్నాడు. చాలా మంది ఏ నమ్ముతారండి? చెప్పండి గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. ఇదే నమ్ముతారు. ఇంకా నాకే ఎదురు లేదు, నాదంతా కూడా ఇక ఏమండి ఆనందమే అన్నట్లు ఇంటికి వెళ్ళిన వెంటనే ఏమండి తలుపు కొట్టారు, వచ్చారు, ఏమండి స్మూత్ గా కొట్టేశారు, వెళ్ళిపోయారు. కొట్టింది కూడా వేరే వాళ్ళకి తెలియదు అసలు. వాక్యాన్ని మనం విశ్వసించాలి. అర్థమవుతుందా? నేను వాక్యం మీద మిమ్మల్ని స్థిరపరచాలని నా ఆలోచన. చేతులు ఊపుతూ చెప్పండి ఒక్కసారి. ఎవరో చెప్పారు, ఆయన్ని యేసయ్య కంటే నువ్వు ఎక్కువగా చూడాల్సిన అవసరం లేదు, నువ్వు చూడాల్సిన వాక్యంలోనే నీకు యేసయ్య కనబడతాడు. 7 శుక్రవారాలు రండి, ఏమండి అవునా కాదు? 7 శుక్రవారాలు రండి ఈ స్థలంలోనికి, నీకు ఫలానాది జరగబోతుంది. లేకపోతే ఏమండి 10 సోమవారాలు రండి, అట్లాంటివి కాదు. అట్లాంటి వాటిలోనికి ఒకవేళ నువ్వు వెళ్ళినా నీ కార్యం జరగదు. అందుకు చెప్పా, నీ కార్యం జరగదు. నీ కార్యం జరగాలి, నీ గురించి సమస్తం ఆయనకి తెలియాలి అంటే ఈ స్థలంలో యేసయ్య ఉన్నాడు, నా పక్షముగా ఉన్నాడు. ఈ స్థలంలో నేను ఏంటో యేసయ్యకు తెలుసు, సమస్తము ఎరిగినటువంటి దేవుడు అని ఈ స్థలంలో ప్రభువు ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? యేసయ్య లేడు అని ఎంతమంది నమ్ముతున్నారు? ఆలోచించండి. వాక్యం నీకు ప్రతిదీ అర్థంలాగా కనబడేటట్లుగా చేస్తుంది. వారికి డౌట్ వచ్చింది, నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ కూడా ఉన్నా, నేను సర్వంతర్యామి, నేను ప్రతి స్థలంలో ఉంటాను, ప్రతిదీ నాకు సొంతమై ఉన్నది. యేసయ్యకు ప్రతిదీ సొంతమై ఉన్నదండి. ఆ విషయం గ్రహించగలుగుతున్నామా? ఇంకొక మాట కూడా చూడండి, కీర్తన 139 7, 8 వాక్యాలు. నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోదునో, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతానో, నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావయ్యా. ఎక్కడ భూమి అడుగు భాగంలో ఉన్న పాతాళంలోనైనను నువ్వు అక్కడ ఉన్నావయ్యా. నేను ఎక్కడున్నా నువ్వు నన్ను చూస్తానే ఉన్నావు. ఇక అందులో రాజీ లేదు, రాజీ పడటానికి ఏమీ లేదు. అక్కడ మనమైన భక్తి విషయంలో రాజీ పడతాం, కానీ దేవుడు రాజీ పడ్డా అసలు రోషం కలిగిన దేవుడు. మనమైనా రాజీ కుదుర్చుకుంటాం, కానీ దేవుడు అసలు కుదుర్చుకోడండి. శక్తి కలిగిన దేవుడు ఆయన, చాలా శక్తి కలిగిన దేవుడు. ఈరోజు మనం ఏం చేయాలి? మనం పాతాళంలో ఉన్న దేవుడు అక్కడ ఉన్నాడని ఏమండి భయభక్తులతో బ్రతకాలి. మనం ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ ఉన్నాడని మనం దేవుని యందు నమ్మకంతో ఉండాలి. నేను ఎక్కడున్నా నువ్వు అక్కడ ఉన్నావయ్యా. అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు దేవుడు. 2025 సంవత్సరాల క్రితమే నీ సమస్త విషయాల నిమిత్తమై ఆయన మరణించాడు, అప్పగించుకున్నాడు ఆయన. ఇక నీకు శాపం లేదు, ఇక నీకు దరిద్రం లేదు, ఇక నీకు వేదన లేదు, ఇక నీకు అనాలోచన లేదు, ఇక నీకున్నటువంటి దేని నిమిత్తమైనా ఆయన ముందే చనిపోయాడు. అక్కడ ఆయన అప్పగించుకున్నాడండి. నాకు అది ఉంది, ఇది ఉందని నువ్వెన్నడూ కూడా తలంచొద్దు. దేవుడు గొప్పగా నీ జీవితంలో గొప్ప కార్యం చేయగలిగిన సమర్థుడు అని నువ్వు నమ్ము, విశ్వసించు తల్లి. ఆ రోజు పాస్టమ్మ గారు నేను ఎదురెదురుగా కూర్చొని చాలా చాలా బాధపడతా ఉన్నాం ఎదురెదురుగా కూర్చొని. నేను అన్నాను, అమ్మ ఎక్కువగా మనం బాధపడుతూ ఉన్నా అది క్షేమం కాదు, వదిలే, బాధపడొద్దమ్మా, దేవుడు ఎలా చేయాలో ఆ రీతిగా దేవుడు చేస్తాడు అని లోపల చాలా వేదనతో ఆ మాటలు నేను చెప్పాను. ఆ రోజు నాకు కొంచెం అమౌంట్ చాలా అవసరమై ఉంది.
దాని నిమిత్తమై చాలా వేదన చెందుతూ ఉన్నా. బాధపడి కలవరం అయిపోయి భోజనం చేయాల. లోపల చాలా టెన్షన్ అయిపోయింది. ఒక చిన్న ఫోన్ కాల్ వచ్చింది నాకు. చాలా నెలల తర్వాత ఫోన్ చేసింది ఆమె నాకు. చాలా నెలలు ఫోన్ చేస్తే, అయ్యా అర్జెంటుగా నేను పలానా స్థలంలో ఉన్నాను, నువ్వు రావాలి అంది. అమ్మ నేను ఒక్కడినేనా అంటే, వద్దు ఇద్దరు రండి, అబ్బాయిని కూడా తీసుకొని రండి అని చెప్పి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె లేదు అక్కడ. అదేంది ఇక్కడికి రమ్మని చెప్పింది, ఆమె లేదు, ఆమె ఎక్కడికి వెళ్ళిందని ఫోన్ చేస్తానే ఎత్తట్లా. ఈలోగా మాకు తెలియనటువంటి ఒక వ్యక్తి, మేము ఎప్పుడు చూడాల, ఎదురుగా ఒక ఆమె వచ్చింది, నిలబడింది. అయ్యా మీరు పాస్టర్ గారా అంది. సరే, పంజాబ్ డ్రెస్లో నుంచి జేబులో నుంచి డబ్బు తీసి అలా ఇచ్చింది. 200 రూపాయల నోట్లేనా, 200 రూపాయలు ఇంత కట్ట ఉంది, ఇచ్చింది. ఎందుకమ్మా మీరు ఇస్తున్నారు, ఏంటి, దేనికి సంబంధించిన విషయం, అసలు ఎందుకు ఇస్తున్నారు అని అడిగా. అవన్నీ